ఈ విశ్వంలో ప్రతి ఒక్క నక్షత్రానికి గ్రహానికి గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీ కారణంగానే మన చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మన భూమితో పాటు ఉన్న మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. మన సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలన్నింటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. తెలుగులో సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇలాంటి సౌర కుటుంబాలు, లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు అన్ని కలిపి ఒక చోటున్న దాన్ని మనం గ్యాలక్సీ అని పిలుస్తాం. అయితే ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్న గ్యాలక్సీని ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ తన చుట్టూ తిప్పుకుంటుంది అనే విషయం మీకు తెలుసా? మన భూమికి ఉన్న గ్రావిటీ నుండి ఒక రాకెట్ తప్పించుకొని స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే దాదాపు ఒక సెకండ్ కి 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తారు. అలాగే సూర్యుడు గ్రావిటీ నుంచి తప్పించుకొని ఏదైనా వస్తువు స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే ఆ వస్తువు ఒక సెకండ్ కి 617 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అలాంటిది మన విశ్వంలో ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ కూడా ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి తప్పించుకోలేదు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు బ్లాక్ హోల్ గ్రావిటీ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. బ్లాక్ హోల్ గ్రావిటీ యొక్క తీవ్రతను అసలు మనం ఊహించుకోలేం. బ్లాక్ హోల్ ని మనం నేరుగా చూడలేం. బ్లాక్ హోల్ నుంచి ఎలాంటి కాంతి బయటకు రాదు. బ్లాక్ హోల్ దగ్గర టైం చాలా నెమ్మదిగా గడుస్తుంది. అది ఎంతలా అంటే బ్లాక్ హోల్ దగ్గర మనం ఒక గంట సేపు సమయం గడిపితే అది భూమి మీద ఒక 100 సంవత్సరాలు కావచ్చు. ఇదే విషయాన్ని మనకి ఇంటర్స్టెల్లర్ మూవీలో కూడా చూపిస్తారు. మన టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా మన ఫిజిక్స్ లాస్ బ్లాక్ హోల్ దగ్గర పనిచేయవు. ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఒక సెకండ్ కి మన భూమి అంత పెద్దగా ఉండే మ్యాటర్ ని మింగేస్తుంది. అంత మ్యాటర్ ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్క బ్లాక్ హోల్ కి ఈవెంట్ హారిజన్ అనే ఒక సరిహద్దు ఉంటుంది. అది దాటి లోపలికి వెళ్లిన వస్తువు ఇకెప్పటికీ తిరిగి బయటికి రాలేదు. అది సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ అయినా సరే. 1783లో జాన్ మిచెల్ అనే శాస్త్రవేత్త డార్క్ స్టార్ అనే ఒక కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం 1915తో బ్లాక్ హోల్స్ మీద ఇంకా స్పష్టత వచ్చింది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఎంతటి ద్రవ్యరాశి అయినా సరే తనలో తాను అతిగా కుదించుకుపోతుందో అది సింగులారిటీగా మారి దానికున్న గ్రావిటీ అమాంతం పెరిగిపోతుంది. ఈ సిద్ధాంతం వల్లనే బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ లెన్సింగ్, టైం డిలేషన్ లాంటి ఆశ్చర్యకరమైన విషయాలు పరిశోధనలలో కనిపెట్టారు. అయితే మనం బ్లాక్ హోల్ ని నేరుగా చూడలేం అండ్ అది నేరుగా కనిపించదు కూడా. ఎందుకంటే బ్లాక్ హోల్ మీద లైట్ పడితే అది ఆ లైట్ ని కూడా తనలోకి లాగేసుకుంటుంది. అండ్ ఏదైనా వస్తువు మనకి కనిపించాలి అని అంటే లైట్ ఆ వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి దాకా చేరితేనే మనం దాన్ని చూడగలం. అలాంటిది బ్లాక్ హోల్ ఉంది అనేది ఎలా కనిపెట్టారు అనే ప్రశ్న మనకి రావచ్చు. దానికి స్పేస్ లో చాలా నక్షత్రాలు వింతగా ఇన్విజిబుల్ గా ఒక దాని చుట్టూ తిరుగుతూ వాటి కాంతి కదలికల్లో మార్పులు ఎక్కడైతే వింతగా జరుగుతున్నాయో అక్కడ ఏదో ఒక శక్తి ఉంది అనేది గుర్తించారు. ఆ శక్తి ఏంటో కాదు, అదే బ్లాక్ హోల్. అండ్ కొన్ని బ్లాక్ హోల్స్ చుట్టూ ఆక్సిజన్ డిస్కులు ఉంటాయి. అవి వేడిగా వెలుతురును విడుదల చేస్తూ ఉంటాయి. అలాంటి బ్లాక్ హోల్ ను మొదటిసారిగా ఈవెంట్ హారిజన్ అనే టెలిస్కోప్ ద్వారా 2019లో చిత్రీకరించారు. అదే ఇక్కడ మీరు చూస్తున్న బ్లాక్ హోల్ ఫోటో. అయితే మన యూనివర్స్ లో ఇంత పవర్ఫుల్ అయిన బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డట్టు ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడవు. ఒక నక్షత్రం దాని చివరి స్టేజ్ లో, అంటే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం. మన సూర్యుడు మండుతున్నాడు అని అంటే దానికి కారణం మన సూర్యుడి మీద ఒక సెకండ్ కి 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ బర్న్ అవుతూ హీలియం గా మారుతుంది. ఈ ప్రాసెస్ ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని పిలుస్తారు. దీని కారణంగానే సూర్యుడు మండుతూ అంత వెలుతురునిస్తూ ఉంటాడు. అయితే ప్రతి ఒక్క నక్షత్రానికి హైడ్రోజన్ అనేది కొంత మేరకు మాత్రమే ఉంటుంది. నక్షత్రంలో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కొన్ని కోట్ల సంవత్సరాల పాటు జరిగి ఒక స్టేజ్ లో నక్షత్రం మీద ఉన్న హైడ్రోజన్ మొత్తం అయిపోతుంది. ఇలా నక్షత్రం మండడం ఆగిపోయిన కొన్ని సంవత్సరాలకి నక్షత్రం మొత్తం హీలియంతో నిండిపోతుంది. ఈ హీలియం మొత్తం దగ్గరగా కుదించుకుపోయి కార్బన్ గా మారుతుంది. కొంతకాలానికి ఈ నక్షత్రం మీద ఉన్న కార్బన్ మొత్తం ఐరన్ గా మారిపోతుంది. ఇప్పుడే అసలు విషయం మొదలైంది. అంత పెద్దగా ఉన్న నక్షత్రం ఈ స్టేజ్ లో నక్షత్ర మధ్య కేంద్రం నుండి వస్తున్న విపరీతమైన గ్రావిటేషనల్ పుల్ వల్ల అది ఇంకా కుదించుకుపోతుంది. ఆ నక్షత్రం ఎంత కుదించుకుపోతుందో దాని సైజు ఎంత తక్కువ అవుతుందో దానికి ఉన్న గ్రావిటీ అంత పెరిగిపోతుంది. కొన్నిసార్లు మన సూర్యుడంత పెద్దగా ఉండే నక్షత్రం ఒక క్రికెట్ బాల్ సైజు కూడా రావచ్చు. ఇలా కుదించుకుపోయే ప్రాసెస్ లో ఒక స్టేజ్ కి వచ్చాక దాని లోపల కుదించుకుపోవడానికి ఏమీ లేనప్పుడు అది జీరో వాల్యూమ్ ఇన్ఫినిటీ మాస్ గా మారిపోతుంది. అలా మారిపోయిన దాన్నే మనం సింగులారిటీ అని పిలుస్తాం. ఈ స్టేజ్ లో దాని సైజు ఒక క్రికెట్ బాల్ అంతా ఉన్నా కూడా దాని బరువు దాదాపు ఒక 20 సూర్యులతో సమానం. ఇలా మారిన నక్షత్రం దాని చివరి స్టేజ్ లో దాని కేంద్రం నుండి ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. దాన్నే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని పిలుస్తారు. అలా కుదించుకుపోయిన నక్షత్రం పేలిపోయి బ్లాక్ హోల్ గా మారుతుంది. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా, మరి సూర్యుడు బ్లాక్ హోల్ గా మారే అవకాశం ఏమన్నా ఉందా అని. ఏదైనా ఒక నక్షత్రం బ్లాక్ హోల్ గా మారాలి అని అంటే ఆ నక్షత్రం మన సూర్యుడి కంటే దాదాపు ఒక 20 రెట్లు పెద్దగా ఉండాలి. అలా ఉంటేనే ఒక నక్షత్రం బ్లాక్ హోల్ గా మారగలదు. దీన్ని బట్టి మన సూర్యుడు బ్లాక్ హోల్ గా మారడం అసలు జరగదు. మన సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రం బ్లాక్ హోల్ గా మారితే దాన్ని స్టెల్లార్ బ్లాక్ హోల్ అని పిలుస్తారు. ఇలాంటి బ్లాక్ హోల్స్ మన యూనివర్స్ లో లక్షల కొద్దీ ఉంటాయి. మన సూర్యుడి కన్నా దాదాపు 100 నుండి 10,000 రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు బ్లాక్ హోల్ గా మారితే వాటిని ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు. అండ్ మన సూర్యుడి కన్నా లక్షల రెట్లు అండ్ అంతకంటే పెద్దగా ఉండే నక్షత్రాలు బ్లాక్ హోల్ గా మారితే వాటిని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు. మన
విశ్వంలో అత్యంత గ్రావిటీ కలిగినవి అండ్ అత్యంత శక్తివంతమైన బ్లాక్ హోల్స్ ఇవే. ఇలాంటి బ్లాక్ హోలే మన మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉంటుంది. దాని పేరే సగిటేరియస్ ఏ స్టార్. మన చంద్రుడు, మన భూమితో పాటు ఉన్న గ్రహాలు, మన సూర్యుడు అండ్ మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు అండ్ మన మిల్కీవే గ్యాలక్సీ మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటుంది అనంటే ఈ బ్లాక్ హోల్ ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ఈ బ్లాక్ హోల్ అంత శక్తివంతమైనదైతే మన భూమిని, మన సోలార్ సిస్టమ్ ని ఎందుకు తనలోకి లాక్కోవట్లేదు అనే డౌట్ మనకి రావచ్చు. ప్రతి ఒక్క బ్లాక్ హోల్ కి ఈవెంట్ హారిజన్ అనే ఒక పరిధి ఉంటుంది. అది దాటిన పదార్థాన్ని మాత్రమే తనలోకి లాక్కుంటుంది. ఆ పరిధి బయట ఉన్న దేని మీదనైనా సరే అది ప్రభావం చూపిస్తుంది, కానీ తనలోకి లాక్కోదు. ఈ సగిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ కి మన భూమికి ఉన్న దూరం దాదాపు 26,000 లైట్ ఇయర్స్ దూరం. అందుకని ఇది మన భూమి మీద ప్రభావం చూపిస్తుంది అండ్ దాని చుట్టూ తిప్పుకునేలా చేస్తుంది, అంతేకాని తనలోకి లాక్కోలేదు. మన విశ్వంలో ఇంత శక్తివంతమైన బ్లాక్ హోల్స్ గురించి అండ్ అవి ఎలా ఏర్పడతాయి అనే విషయం మీ అందరికీ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కిందే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ బ్లాక్ హోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.